గురుగారు, సూర్యాస్తమయం అయిన తర్వాత స్నానం చేయకూడదా? స్నానం చేసే విషయంలో మనకున్నటువంటి నియమాలేంటి? స్నానం అనేసరికి 7 విధాలుగా స్నానాలను శాస్త్రం బోధిస్తుంది. 7 విధాల ఈ స్నానాలలో మాంత్రం, భౌమం, తథాగ్నేయం, వాయవ్యం, దివ్యమేవచ ఇవి కాకుండా 16 విధాల స్నానాలు ఇంకా వేరే ఉన్నాయి. ఈ విభజన వేరే. ఎవరో ఒక మహానుభావుడు, వేద పండితుడు స్నానం చేయకుండా అలా కూర్చున్న వ్యక్తిని చూచి, నీవు స్నాతకుడి అయ్యావో, స్నానం అయిపోయింది అంతే అని చెబితే స్నానం అయిపోయినట్టే. ఆ వేద పండితుడి మాటకు అంత విలువ ఉంటుంది, శక్తి ఉంటుంది. సూర్యకాంతి దేహమంతా కూడా సోకే విధంగా నిలబడి, ఇది ఆతప స్నానం, సూర్యకాంతితో స్నానం. ఆవు పాదాల కింద అంటే గిట్టల కింద ఉన్న దుమ్ము తీసి శిరస్సు పైన చల్లుకొని నుదుటిన భస్మంగా ధరిస్తే కూడా స్నానం అయిపోయింది. వస్త్రం నీటిలో తడిపి ఆ వస్త్రంతో తుడుచుకుంటే కూడా స్నానం అయిపోతుంది. ఇలాంటి వివిధ స్నానాలు కాకుండా అసలు స్నానం అంటే ఎప్పుడు చెయ్యాలి? స్నానానికి వేళాపాళా ఉన్నాయా? సూర్యోదయం కాకంటే పూర్వమే స్నానం చెయ్యాలి. ఇది ఉత్తమం. సూర్యోదయం అయిన తరువాత 9 గంటల లోపు మొదటి జాము, 6 నుంచి 9 వరకు మొదటి జాము, ఇది మధ్యమం. 9 గంటల నుంచి 12 గంటల లోపు స్నానం చేస్తే ఇది అధమం. 12 గంటల తర్వాత స్నానం చేస్తే ఈ శరీరానికి వాతరోగం వస్తుంది, శైత్యం ప్రకోపిస్తుంది. మనకు తెలియకుండానే లోన సూక్ష్మక్రిములు కొంత ఈ చర్మానికి సంబంధించిన శక్తిని నశింపజేస్తాయి. 12 గంటల తర్వాత స్నానం చేస్తే సమస్త రోగాలు సంక్రమిస్తాయి. ఇది ఆధునిక విద్యావేత్తలు, ఆధునిక వైద్యులు కూడా నిర్ధారణ చేసిన అంశం. సనాతన ధర్మం ఎప్పుడో బోధించింది కనుక సూర్యోదయం కంటే పూర్వమే స్నానం చేయాలి. ఉత్తమంతారకోపేత, సంధ్యావందనం అంటేనే స్నానం కదా. స్నానం, సంధ్యా, జపోహోమో, దేవతాన అంత్యపూజనం, ఆతిథ్యం వైశ్వదేవంచ, షట్కర్మాణి దినే దినే. స్నానం చేస్తేనే ఏదైనా చేయడానికి మనకు అనుకూలం, యోగ్యత. కనుక ఆ స్నాన సమయంలో గోవిందేతి సదా స్నానం, గోవిందేతి సదా జపం, గోవిందేతి సదా ధ్యానం, సదాశ్రీ గోవింద కీర్తన, గోవింద 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 అంటే కూడా స్నానం అవుతుంది. అదేదో ఒక సినిమాలో పరమశివుడి వేషధారి అనేటువంటి ఆ నటుడు ఆ ఆశ్రమానికి వచ్చిన తర్వాత స్నానం చేశాక భోజనం చెయ్యాలి కదా అని ఆ భక్తుడు ప్రశ్నిస్తే కాసిని నీరు పుచ్చుకొని శిరస్సు పైన ఇలా సంప్రోక్షణ చేసుకొని అయిపోయింది 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 ఆపోయిష్టామ అయిపోయింది ఇలా స్నానం అంటాడు. నిజంగానే ఆపోహిష్టామ ఇది పంచభిః సగ్స్నాపయిత్వా, హిరణ్యవర్ణ ఇది పంచభిః సగ్స్నాపయిత్వా అన్నట్టు వివాహ సమయంలో అమ్మాయిని కన్యాదానం చేసిన తర్వాత వెంటనే ఆ వరుడు ఆపోహిష్టామ అనే మంత్రముల చేత స్నానం చేయిస్తాడు. ఆ శిరస్సు పైన కాడిమాకు పెట్టి అపాల ఇంద్ర త్రిసూర్య ఇటువంటి మంత్రాలు చెబుతూ నీరు పోసి స్నానం చేయించి అనంతరం పరిశుద్ధగా స్వీకరిస్తాడు. మహాభారతంలో ఉదంకోపాఖ్యానంలో కుండలములు కనిపించిన సమయంలో ఆ ఉదంకుడిని చక్రవర్తి స్నానం చేసిరా అంటాడు. స్నానం చేస్తే సమస్త దోషాలు తొలగిపోతాయి. అటువంటి పవిత్రమైనటువంటి స్నానాన్ని చేసేటటువంటి సమయం ఏది? సూర్యోదయం కాకంటే పూర్వం లేదా అయిన మొదటి 3 గంటల లోపల. అపరాహ్న సమయంలో చేయకూడదు. అన్నిటికంటే కూడా ముఖ్యం సాయంత్రం 6 అయిన తర్వాత స్నానం చేయకూడదు. అర్ధరాత్రి స్నానాలు అసలు చేయకూడదు. అలసిపోయామండి అంటూ ఉంటారు. అలసట తీరే విధంగా స్నానం చేయాలి అంటే వస్త్రాన్ని తడిపి తుడుచుకోవాలి, అంతేగాని స్నానం చేయాలి అని శాస్త్రంలో చెప్పబడలేదు. కొత్త కొత్త రోగాలు అందుకే వస్తున్నాయి. ప్రాచీనులు స్నానం చేసేవారు కాదు. సచేల స్నానం, ధరించిన దుస్తులతో అలాగే స్నానం చేయకూడదు, ఇది మహాపాపం. అలాగే వస్త్రం లేకుండా కూడా స్నానం చేయకూడదు, అది ఇంకా పాపం. న నిష్ఠీవేత్ న వివసన స్నాయాత్ గుహ్యో వా ఏషో అగ్ని ఏతస్య అగ్నిరనభ్యారోహాయ. వేదం చెప్పిన ధర్మశాస్త్రం ఇది.
దేహం పైన వస్త్రం కట్టుకొని స్నానం చేయాలి, వస్త్రం లేకుండా స్నానం చేయకూడదు. అలాగే ధరించిన బయట తిరిగి వచ్చిన వస్త్రాలు వాటితో కూడా స్నానం చేయకూడదు. ఎన్నో నియమాలండి. ప్రధానం మట్టుకు అపరాహ్నం 12 దాటిన తర్వాత స్నానం చేయకూడదు అంటుంది శాస్త్రం.